ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఫైల్ ఆర్డర్లో పెట్టి సర్దావు. ఎక్కడ పెట్టావు? ఎక్కడో కాదండి, నా పిల్లో కిందే పెట్టాను. ఏంటి అంత ఇంపార్టెంట్ ఫైల్ ని దిండు కింద పెట్టుకుని పడుకున్నావా? అంత నిర్లక్ష్యం ఏంటి లక్ష్మి నీకు? మీ రూమ్ లో డిజిటల్ లాకర్ ఉంది కదమ్మా, అందులో పెట్టొచ్చు కదా. అంటే మావయ్య, అది ఫైల్ని లాకర్లో పెట్టాలి. నేను లేస్తే ఆయన లేవాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నేను అప్పటికి నిద్రపోయాను డాడ్. నాదే పొరపాటు. నన్ను డిస్టర్బ్ చేయలేక లక్ష్మి ఫైలు పిల్లో కింద పెట్టినట్టుంది. అదే మనకి కలిసొచ్చిందాంటీ. తెలివిగా ఫైల్ కొట్టేశాం. డిజిటల్ లాకర్లో పెట్టినా ఫైల్ కొట్టేసుండేదాన్ని. ఏంటి మిత్ర, అంత ఇంపార్టెంట్ ఫైల్ గురించి మీరిద్దరూ ఇంత ఈజీగా మాట్లాడుతున్నారు? వేల కోట్ల టెండర్ ఫైల్ ని ఎవరైనా తల కింద పెట్టుకుని పడుకుంటారా? అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫైల్ ని పిల్లో అనుకుంటున్నారా ఏంటి? రూమ్ లోకి ఎవరొస్తారు అని పిల్లో కింద పెట్టుకుని పడుకుని ఉంటారు అరవింద. ఇప్పుడు ఫైల్ పోయిందంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ ఫైల్ లేకపోతే మనకు ఆ టెండర్ రాదండి. వేల కోట్లు మిస్ అవుతున్నాయి. మన పరువు, గౌరవం, కంపెనీ ప్రెస్టేజ్ అంతా పోతుంది. రాత్రి ఇంట్లోకి దొంగ వచ్చాడు కదా అత్తయ్య గారు, వాడేమైనా ఫైల్ తీసాడేమో. ఇదేంటి నా మీద చాడీలు చెప్తుంది? దొంగ అని చెప్పింది, అది మీరు అని చెప్పలేదు. అయినా ఎవరో దొంగ ఇంట్లోకొచ్చి మీ గదిలోకొచ్చి ఫైల్ ఎత్తుకుపోయే వరకు మీరేం చేస్తున్నారు? అంత మత్తు నిద్రపోతున్నావా లక్ష్మి? కాస్తన బాధ్యత లేదా నీకో? నువ్వేం చేస్తున్నావు మిత్ర? ఇద్దరం కలిసి ఫైల్ ప్రిపేర్ చేసాం. బాగా టైర్డ్ అయి నిద్రపోయాం. మార్నింగ్ వరకు మెలకు రాలేదు. మధ్యలో ఆవిడ గారు ఆడపిల్లని కన్నట్టు కలగన్నారు కదా. అప్పుడు కూడా ఫైల్ చూసుకోలేదా? ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంలో ఫైల్ సంగతి గాలి కుదిలేసిందేమో. పనికి రాని కలలు కంటూ ముఖ్యమైన ఫైల్ ని పోగొట్టారు. అప్పటికి 1కి 10 సార్లు చెప్పాను ఆ ఫైల్ జాగ్రత్త అని. నా మాట అంటేనే విలువ లేకుండా పోయింది మీకు. అవునాంటీ, అప్పుడు ఆ కడియాలు తీసేసుంటే ఏ ప్రాబ్లం ఉండేదే కాదు. అంతా వాటి వల్లే వచ్చింది. నిన్న నువ్వు చెప్పినా లక్ష్మి ఆ కడియాలు తీలేదు కదక్కా. తీస్తే దేవుడు శపిస్తాడు అన్నట్టు ఫీల్ అయింది. ఇప్పుడు ఆ కడియాల కారణంగా నిద్ర లేవలేకపోయాను అని ఫైల్ దిండు కింద పెట్టి పడుకున్నాను అని చెప్తుంది. రాత్రి దొంగొచ్చాడు అంటున్నారుగా, సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ దొంగ ఎవరో తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడేం లాభమండి? ఫైల్ అయితే బయటకు వెళ్ళిపోయింది కదా. ఈ పాటికి మన కొటేషన్స్ అన్నీ లీక్ అయిపోయి ఉంటాయి.
లక్ష్మి కాస్త బాధ్యతగా జాగ్రత్తగా ఉండుంటే ఈ అనర్థం జరిగేది కాదు కదా ఆంటీ. మనీషా, అనవసరంగా లక్ష్మిని అనకు. ఎందుకు అనకూడదండి? అంత ఈ లక్ష్మి వల్లే. ఒకప్పుడు ఇంటికి మంచి జరుగుతుందని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను లక్ష్మి. కానీ ఇప్పుడు నీ వల్లే ఈ ఇంటికి చెడు జరుగుతోంది. మామ్, ఫైల్ పోవడానికి నేను కూడా కారణం. లక్ష్మిని నిందించుకో. అవునరా, నువ్వు కూడా కారణం. నువ్వు లక్ష్మితో గుడికెళ్ళి ఆ కడియాలు వేసుకోవడం వల్లే ఇంత ప్రాబ్లం అయింది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నా వల్లే ఈ పొరపాటు జరిగింది. ఇది పొరపాటు కాదు లక్ష్మి, క్షమించరాని తప్పిదం. నీ క్షమాపణతో వేల కోట్ల బిజినెస్లు మారిపోవు. కంపెనీ పరువు గౌరవం నిలబడవు. వెళ్ళు. నా ముందు నించవద్దు లక్ష్మి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. అరవిందా, ఏమండి ప్లీజ్, దయచేసి నాతో ఎవ్వరు మాట్లాడకండి. అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లక్ష్మి పని అయిపోయింది. ఇక జాను సంగతి చూడు మనీషా. దానికి ఇంకా టైం ఉందా ఆంటీ? అక్కా చెల్లెల్ని కలిపే బయటికి పంపిద్దాం. నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడిస్తాను. ఈ రోజుతో జాను దరిద్రం వదిలిపోవాలి. ఆ తర్వాత నాకు నచ్చిన అమ్మాయితో వివేక్ పెళ్లి చేస్తాను. చెప్పు మనీషా, ఏంటక్కడ పరిస్థితి? ఏముంది, అగ్నిపర్వతం బద్దలైంది. ఆ వేడిలో లక్ష్మి మొహం మాడిపోయింది. అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. మిత్ర ఏమంటున్నాడు? ఫైలు బయటికి వెళ్ళిందని అరవింద్ ఆంటీ లక్ష్మిని ఫుల్ చార్జ్ చేసింది. మిత్ర లక్ష్మిని సపోర్ట్ చేయబోయాడు, కానీ అరవింద్ ఆంటీని జయదేవ్ మామయ్య కూడా ఆపలేకపోయాడు. లక్ష్మి ఏడుపు మొహం చూస్తుంటే నా ఆనందానికి అవధం లేవు సరియు. నేను కూడా హ్యాపీ మనీషా. నువ్వు స్కాన్ చేసి పంపించిన ఫైల్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రిపేర్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.